సా అని గాలి తీసుకుంటూ హమ్ అని వదులుతున్నాం. దీన్ని సోహం అంటారు. సా అంటే ఓ అని, హమ్ అంటే సున్నా అని. ఇది మనకు తెలియకుండా రోజుకు 21,600 హంస శ్వాసలు జరుగుతూ ఉంటాయి మనకు శరీరంలో. మనకు 7 చక్రాల నుంచి డివైడ్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా చేయడం మనకు ఆ ఓంకార శబ్దమే అజిపా గాయత్రి మంత్రం అంటారు. ఆ జపం జరగడం వల్ల మనకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని అజిపా గాయత్రి మంత్రం అంటారు. ప్రతిరోజు 70,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన తగ్గించడానికి, అదేవిధంగా జిహ్వబంధం ఆకలి దప్పు కంట్రోల్లో ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఆ 4 అంగడి పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. మన ఋషులు చేసేటువంటిది ఏంటంటే లంబికా యోగం చేస్తారు. ఆ లంబికా యోగం మనకు ఈ కొస నాలికను తీసుకొచ్చేసి చిన్న నాలుక దగ్గర టచ్ చేస్తారు. ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకు ఎప్పుడు ఆకలి దప్పుకు లేకుండా కూడా అమృతం వస్తూ ఉంటుంది. అట్లే ఉండడానికి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళది చేయడానికి అలోవేరా తీసుకొచ్చేసి కింద నరువుటువంటి నర్వ్స్ కట్ చేసుకుంటుంటారు వీక్లీ. ఆ నాలుక ఎంత పొడవుతుందో ఆ లైఫ్ స్టైల్ పెరగడానికి హెల్ప్ అవుతుంది. ఆ నాలుక అక్కడ టచ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. దాన్ని లంబికా యోగం అంటారు. అది చేయడం మనకు వీలు కాదు కాబట్టి అర్ధలంబికా వరకు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు.